అన్న వ్యూహం సినిమా ఎలా ఉందన్న? ఓ గొప్ప వ్యక్తి, చరిత్రలో అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టని వ్యక్తి మన ఆర్జీవి గారు, రామ్ గోపాల్ వర్మ. కొన్ని వందల మంది డైరెక్టర్లకి జీవితం కల్పించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన సినిమా ఒక మంచి సినిమా అని చెప్తున్నారు ఆడియన్స్. ఓకే, ఒక మంచి సినిమా తీసిన వ్యక్తి, అంతా బాగానే ఉంది. కానీ దీని ప్రొడ్యూసర్ ఎవరు? ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని తప్పుగా చూపించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చూపిస్తున్నారు సార్? మీరు మంచి చేశారని డప్పా కొట్టుకున్న ప్రతిసారి మీకు గుర్తు రాలేదా అని నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ప్రతి ఒక్కరికి, ఈవెన్ ఉన్న పొలిటికల్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే క్వశ్చన్. నేను ఒక పార్టీకి దాసుని కాదు, నా భవిష్యత్తు కోసం నేను పోరాడతాను, నా భవిష్యత్తు నాకు ముఖ్యం. నిన్నెవన్నో కుర్చీ ఎక్కిస్తే నువ్వు నెత్తిన కాలు పెట్టి తొక్కడానికి నువ్వు ఎవడివి? ఇది నా క్వశ్చన్ అన్నా. నిజంగా చాలామంది జనాలకు తెలియాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే, అరే నువ్వు కుక్కవా, వాడేసే బిస్కెట్లకి వాడి కాళ్ళు నాకుతున్నావు, వాడి కాలు కింద చొప్పువా, వాడు తొక్కినంతసేపు భూమిలోకి పాతుకుపోతున్నా అంటే ఆర్జీవి అమ్ముడుపోయాడా? నాయకుడికి ఈ మాట వర్తిస్తుంది జనాల్లో. అన్న నాకు అర్థం కాని విషయం, ఆర్జీవి అమ్ముడుపోయి సినిమా తీసాడంటారా? అమ్ముడుపోవడాన్ని నేను చూడలేదన్నా. సో నేను మాట్లాడే రైట్ నాకు ఈ రాజ్యాంగం ఇవ్వలేదు, ఒక సామాన్యుడిగా మాట్లాడడానికి అవకాశం లేదు. ఆయన ఎలా అయినా తీయచ్చు, ఆయన ఒక గొప్ప వ్యక్తి. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ప్రొడ్యూసర్కి నా క్వశ్చన్, ఆర్జీవి అనే వ్యక్తి గొప్ప డైరెక్టర్, ఎలా ఏ సినిమా అయినా తీస్తాడు. కానీ ఈ సినిమాకి ఒక రాజకీయ లీడర్, పొలిటికల్ లీడర్. అసలు పొలిటికల్ లీడర్ అంటే ఎవడన్నా? నీ మంచి నా మంచి చూడడానికి వచ్చిన ఒక కాపలాదారుడే కదా. వాడేమో ప్యాలెస్ల్లో బతుకుతుంటాడు, మనమేమో రోడ్ల మీద బుల్లుతుంటాం. ఒక రాజకీయ నాయుడు రోడ్డు మీద పోతున్నప్పుడు దారిలో పడిపోయిన ఏ వ్యక్తికి కనీసం మంచినీళ్ళు ఇచ్చిన చరిత్ర ఉందా? చెప్పుకుంటారు ఎందుకన్నా మేము మంచి చేశామని. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఇది నా క్వశ్చన్. అన్న పవన్ కళ్యాణ్ చాలా కించపరిచినట్టు జోకర్ లాగా చూపించాలంట, నిజమేనా? సినిమా వర్షన్ అన్న. పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే హక్కు ఆర్జీవి గారికి లేదు. కానీ ఒక సినిమాలో క్యారెక్టర్గా ఆయన చేసుకోవచ్చు. చూసే ప్రతి వ్యక్తికి నేను చెప్పాల్సింది ఒకటే, చూసావు ఏం చేస్తావు? ఒకడు నువ్వు ఏం చేయాలో నీ బుర్రలోకి ఓ సినిమా అనే అస్త్రాన్ని తోస్తున్నాడు, నువ్వు ఏం పీకుతున్నావు? ఇది జనాలను అడుగుతున్న మాట. ప్రతి ఒక్కరు నేను అడుగుతున్నాను, మీరు ఏమి పీకుతున్నారు చెప్పండి అన్న. మగాడన్న ఆర్జీవి తోపు, గొప్ప డైరెక్టర్, కొన్ని వందకి జీవితాలు ఇచ్చిన వ్యక్తి అన్న. నేను ఆయన ఎప్పుడూ తిట్టలేను. కానీ ఆర్జీవి గారు, నా రిక్వెస్ట్ అండి, మీరు అంటారుగా జనాలతో నాకు పని లేదు, ఎవడి మాటలు నేను విన్నను అని. మీరు అంటున్న ఆ మాటలో చాలామంది జీవితాలని నాశనం చేస్తున్నాయి సార్. మీరు జనాల్ని పట్టించుకున్నప్పుడు జనాల భవిష్యత్తుని నిర్ణయించే ఒక వ్యక్తికి సపోర్ట్ చేసే రైట్ లేదని నా అభిప్రాయం. ఆర్జీవి గారు మీరు చూస్తారు, నాకు తెలుసు. ఆర్జీవి గారు చూసినా నేను మీకు అదే చెప్తున్నాను. ఫ్యాన్స్ అట్టయ్యారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అట్టయ్యారు ఈ సినిమా. ప్రతి ఒక్క ఫ్యాన్ అట్ అవుతాడు సార్. జగన్ని తిడితే, జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే వాళ్ళ ఫ్యాన్స్ అట్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారిని తిడితే వాళ్ళ ఫ్యాన్స్ అట్ అవుతారు. ఆడిస్తారు. థియేటర్కి జనాలు పోనవసరం లేదు అన్నా. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గర కొన్ని వందల కోట్లు ఎలా వస్తాయన్నా? ఎలా వస్తాయి అంటే, నీలాంటి నాలాంటి చెమటని కట్టలు కట్టి ముడ్డి మీద 4 తన్ని ఆడు లాక్కెళ్ళిపోతాడన్నా. ఒకప్పుడు రాజులు పాలించే రాజకీయ ఎలా ఉండేదంటే ఇలాగే ఉండేది. ప్రతి నాయకుడు నేను రెడ్డిని, నేను కాపుని, లేదంటే నేను బలిసి కులస్తుని అని చెప్పి ఓట్లు అడుగుకుంటున్నారు. మీకు సిగ్గు లేదా? నువ్వు మనిషివి కాదా? నువ్వు మనిషి అని చెప్పి అడుగు. ఎవరికి పుట్టావు? కులాల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నానన్నా, నీ రక్తం ఎరుపే, నా రక్తం ఎరుపే. కానీ నీ భవిష్యత్తు నా భవిష్యత్తుని తాకట్టు మాత్రం పెట్టకండి అన్న. మీలాగా అక్కడ భవిష్యత్తు, ఇప్పుడు ఆయన మంచి చేస్తే డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకన్నా? 10 కట్టుకోండి. కొట్టుకోవాల్సిన అవసరం లేదన్నా. నేనైతే పచ్చిగా చెప్తున్నా మీకు. ఎందుకంటే 100 కోట్లు మీరు రీల్స్ చూస్తే, ఎక్కడో తెలంగాణలో పుట్టిన వ్యక్తి ఆంధ్రాకెళ్ళి భజన చేస్తున్నాడు. బ్రో నువ్వు తీసుకున్న ఓ 1,00,000 రూపాయలు నా అలాంటి జీవితం మీద కాలు పెట్టినట్టు బ్రో. గుర్తుపెట్టుకో, అది మీరు చేస్తున్న తప్పని నేను అన్నాను. కానీ ఆలోచించండి భయ్యా, జీవితంలో సినిమానా? ఎక్కడన్నా సినిమానా నాకు తెలియదన్నా. ఏదో భజన చేశారని అనిపించింది. ఇప్పుడు ఇంకోటి, ఎవరికి భజన చేశారు? అందరికి. అంటే జగన్ గారికి చేశారా, ఎవరు చేశారు? చేశానన్నా. అతను మెంటల్లీ డిస్టర్బ్డ్ వ్యక్తి అయ్యి ఉండొచ్చు.
ఎందుకంటే జనాలతో పని లేని వ్యక్తికి జనం గురించి చేయాల్సిన అవసరం ఏంటి? సార్ నేను పక్క నుండి చూడలేదు, నా వయసు అంత కాదు, సో దాని గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. ప్రతి రాజకీయ నాయకుడికి నేను చెప్పాలనుకుంటుంది, సార్ మిమ్మల్ని మేము ఎంచుకున్నాం సార్, మీ వల్ల మేము బతకట్లేదు, మా వల్ల మీరు బతుకుతున్నారు, కొంచెం మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి సార్. మా ఈ ప్రాణాలే. మీరు ఏసీ కారుల్లో లగ్జరీలో బతుకుతున్నప్పుడు, మేము మురికాలు పక్కన బతుకుతున్నప్పుడు ఒక్కసారి మీకు కనిపించలేదా? వాడి చెమట వల్లే నేను ఈరోజు నా 4,000 చేతికి నోట్లోకి వెళ్తున్నాయని. ఈ సినిమా చూడటం వల్ల యూజ్ ఏమైనా ఉందా? ఉంది, చాలా పెద్ద యూజ్ ఉంది. ఏ వ్యక్తి ఆయన ఏం చేయలేదని నిరూపించుకోవడానికి ఇలాంటి సినిమాలు తీస్తున్నారని నా ఒపీనియన్ అన్న. ఇది మీరు తప్పుగా అనుకోకండి, మీరు అనుకుంటుంది కూడా కరెక్టే. ఎందుకంటే ఒక వ్యక్తి ఏం చేయలేదు కాబట్టే డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు యాత్ర అనే సినిమా ఒక బయోపిక్ సినిమాలో చూడండి, రాజకీయాలు ఎందుకు కలుపుతున్నారు అందులో. రైతుల గురించి సినిమా వచ్చింది, రాజధాని ఫైల్స్. ఆ సినిమాలో ఏ వ్యక్తిని లేపారన్న? రైతుల గురించి చూపించారు, జరిగిన అన్యాయాలు చూపించారు. మీరు ఇలాంటి సినిమాలు తీసే హక్కు ఉందా? మీరు చేసిన అభివృద్ధిని చెప్పండి. కాదు, చాలామంది రాజకీయ నాయకులు మా తాత ఇచ్చేశాడు, మా నాన్న చేశాడంటే నువ్వు ఏం బొచ్చు పీకావయ్యా? ఏ రాజకీయ నాయకుడు అయినా కావచ్చు, ఈవెన్ 3 పార్టీలు 4 పార్టీలు కావచ్చు. నేను ఒక సామాన్యుడిని, నేను ఏ పార్టీకి నేను బానిసని కాదు. ఎవడైనా మంచి చెయ్యండి, మీకు కాళ్ళు కాదు కదా, మీరు ఉచ్చబోసిన చేతులతో పట్టుకునే మనుషులు ఉన్నారయ్యా. అలాంటి వ్యక్తి జీవితాలు మీరు మార్చండి, అంతేగాని వాడెవన్నో వాడుకొని నువ్వు ఎదిగితే అది ఏం బతుకురా మీది. ఫైనల్లీ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? సినిమాని ఎవరు చెప్పారన్న? ఇది